ముందుగా హెడ్లైన్స్. బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు శ్రీ ఆలేటి మహేశ్వర్ రెడ్డి మీడియాను ఉద్దేశించి ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న కార్పొరేటర్లు. వైఎస్ఆర్సీపీ స్టేట్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ప్రెస్ మీట్. అండమాన్ సముద్రంలో పడవ మునిగి 250 మంది గల్లంతు. బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు శ్రీ ఆలేటి మహేశ్వర్ రెడ్డి మీడియాను ఉద్దేశించి ప్రసంగించారు. అందరికీ నమస్కారం. ఈరోజు డీలిమిటేషన్ అంశం లోపల అనేకమైనటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తూ పూటకొక మాట మాట్లాడేటువంటి ప్రతిపక్ష నేతలకు తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను సూటిగా కొన్ని ప్రశ్నలతో పాటు యావత్ ప్రజానీకానికి దీని మీద ఉన్నటువంటి అనేకమైనటువంటి అపోహలు కల్పిస్తూ వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలకి క్లారిఫికేషన్ ఇస్తూ వాస్తవాలను ప్రజల ముందుకు పెట్టాలన్న ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ మీడియా కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. మిత్రులారా, నిన్ననే మనం అంబేద్కర్ గారి జయంతి జరుపుకున్నాం. అంబేద్కర్ గారిని స్మరిస్తూనే మనకు భారతదేశ రాజ్యాంగం ముందుగా గుర్తొస్తుంది. ఏ భారతదేశ రాజ్యాంగాన్ని వారు గొప్పగా ప్రపంచంలోనే అతి గొప్పగా రచించినటువంటి అంబేద్కర్ గారు రాజ్యాంగ స్ఫూర్తితో చేసినటువంటి ఈ డీలిమిటేషన్కి విరుద్ధంగా రేవంత్ రెడ్డి గారు అనేకమైనటువంటి అంశాలు మాట్లాడుతూ ఉన్నారు. నేను ముందుగా రేవంత్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఇది మీ కాంగ్రెస్ పార్టీలైనా లేక రేవంత్ రెడ్డి గారి పర్సనల్ అయినా ముందు దీని మీద ఒక క్లారిటీ ఇవ్వాల్సిందిగా నేను వారిని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఎక్కడ కూడా మీరు మాట్లాడినటువంటి అంశాలు రాహుల్ గాంధీ గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ, మరి ఖర్గే గారు కానీ మాట్లాడకుండా కేవలం ఈ అంశాన్ని మీరు మాత్రమే ఒక తప్పుడు అవగాహనతోటి ప్రజల్లోకి తప్పుడు నరేషన్ని తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాజ్యాంగం మేమే ఇచ్చాం, కాంగ్రెస్ పార్టీ ఇచ్చామని వారు చెప్పడం చూస్తుంటే బాధ కలగడమే కాదు, ఇది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించడంగా భావిస్తూ ఉన్నాం. నిన్న వారు రాజ్యాంగానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, మేము ఇచ్చామంటా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇలాంటి తప్పుడు ప్రచారాలు మానుకోవాలి. రాజ్యాంగం ముందు రేవంత్ రెడ్డి గారు చదువుకుంటే రాజ్యాంగం లోపల కాన్స్టిట్యూషన్ ముందుగా ప్రియాంబుల్ ఉంటుంది. ప్రియాంబుల్లో చాలా స్పష్టంగా డూ దేర్ బై అడాప్ట్, ఇనాక్ట్ అండ్ గివ్ టు అవర్ సెల్ఫ్ ద కాన్స్టిట్యూషన్, ఈ రాజ్యాంగాన్ని తమకు తామే ఇచ్చుకున్నట్టుగా చాలా స్పష్టంగా ఈ రాజ్యాంగం చెప్తా ఉన్నది. మరి అలాంటి ఈ రాజ్యాంగం నేను ఇచ్చానని రేవంత్ రెడ్డి గారు చెప్పడం బాధాకరం. ముందుగా డీలిమిటేషన్ గురించి 2 ఇంట్రొడక్షన్ ఇచ్చిన తర్వాత నేను సబ్జెక్టులోకి వెళ్ళదలుచుకున్నాను. ఈరోజు నేను మాట్లాడే ప్రతి అంశం కూడా రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలతోటి నేను మాట్లాడుతూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న కార్పొరేటర్లు. జై తెలంగాణ. అందరు బాగున్నారా? ఒక్కసారి అన్ని పిడికిలు లేవాలి, అన్ని పిడికిలు లేవాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్. గౌరవనీయులు పెద్దలు, మాజీ మంత్రివర్యులు, మేడ్చల్ నియోజకవర్గ శాసనసభ్యులు, మీ అందరి అభిమాన నాయకులు శ్రీ చామకూర మల్లారెడ్డి గారు, మాస్ మల్లన్న గారు, గౌరవ జిల్లా పార్టీ అధ్యక్షులు సోదరుడు శాసన మండలి సభ్యుడు శ్రీ శంబిపూర్ రాజు గారు, గౌరవనీయులు పెద్దలు మల్కాజ్గిరి పార్లమెంట్ నుండి మన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన గౌరవ శ్రీ రాగిడి లక్ష్మారెడ్డి గారు, గౌరవనీయులు భువనగిరి పార్లమెంట్ నుంచి మన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన పెద్దలు శ్రీ క్యామా మల్లేష్ గారు, సోదరుడు పీర్జాదిగూడ మాజీ మేయర్ శ్రీ జక్కా వెంకటరెడ్డి గారు, జవహర్ నగర్ మాజీ మేయర్ సోదరి కావ్య గారు,
బోడుప్పల్ మాజీ మేయర్ సోదరుడు బుచ్చిరెడ్డి గారు, సోదరుడు సంజీవ్ రెడ్డి గారు, ఇంకా వేదికపై ఆసీనులైన గౌరవనీయులైన మున్సిపల్ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, ఇప్పటిదాకా మాట్లాడిన మా సోదరి నిర్మలమ్మ గారు, అదేవిధంగా ఈరోజు పార్టీలో చేరుతున్న గౌరవనీయులు శ్రీ పోచన్న గారు, అట్లాగే సోదరుడు మధుకర్ గారు, వారితో పాటు ఈరోజు పార్టీలో చేరుతున్న పెద్ద ఎత్తున చేరుతున్న వారందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లతో స్వాగతం చెప్పాలని చెప్పి కోరుతాను. మీ ఫిర్యాదు కూడా కార్పొరేటర్లు, గౌరవ కార్పొరేటర్లందరికీ, వేదిక మీద కూర్చున్న తమ్ముళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం. ఈరోజు ఘనంగా ఏర్పాట్లు చేసినందుకు ప్రత్యేకంగా ఫిర్యాదుగూడ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అందరూ మీరు అన్ని గమనిస్తా ఉన్నారు. మన ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సరిగ్గా 2.5 ఏళ్ళు అయితా ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అట్లాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఎన్నికలకు ముందు ఊదరగొట్టే ప్రసంగాలు చెప్పినారు. ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చింది. నోటికి ఎంత వస్తే అంత, ఏది అడిగితే అది, అందరికీ అన్ని ఇస్తామని చెప్పి అడ్డం పొడుగు ఎటుబడితోటి మాట్లాడింది. ఎస్సీ ఎస్టీలకు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్, బీసీలకు బీసీ డిక్లరేషన్, రైతులకు రైతు డిక్లరేషన్, మహిళలకు మహిళా డిక్లరేషన్, మళ్ళా మీదికెళ్ళి ఒక 420 హామీలు, వాటి మీదకెళ్ళి 6 గ్యారంటీలు అని చెప్పి డబ్బా కొట్టి 6 గ్యారంటీలు 100 రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్పి, అడ్డం పొడుగు మాటలు చెప్పి మొత్తానికి అధికారంలోకి వచ్చింది. కానీ మీరు మేడ్చల్లో మీరు నమ్మలేదు కాంగ్రెస్ పార్టీని, హైదరాబాద్ లో ఎవరు నమ్మలేదు. ఒక్క సీటు కూడా ఓఆర్ఆర్ లోపల ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా మీరు చైతన్యాన్ని ప్రదర్శించినారు. వైఎస్ఆర్సీపీ స్టేట్ ఎస్సీ సెల్ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ప్రెస్ మీట్. సమాజానికి మేలు చేస్తూ పైకొచ్చిన పూడి శ్రీహరి, ఆ పూడి శ్రీహరి గారిని ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కుప్పంలో, చిత్తూరు జిల్లా కుప్పం పిఎస్లో వాళ్ళ పార్టీకి సంబంధించిన ఒక పార్టీ వర్కరు ఫేస్బుక్లో వచ్చిన ఒక వార్తను ఆధారంగా చేసుకొని ఈ కేంద్ర కార్యాలయానికి కోతువేడు దూరంలో రోడ్డు మీద అరెస్ట్ చేశారు. ఏం చేశాడు నేరమని మేము అడిగినప్పుడు ఎవరో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక కార్యకర్త ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టాడు. ఆ పోస్టు పెట్టింది నువ్వే కదా అంటే, నేనే. నీతో ఎవరు పెట్టించారు అని అంటే, మా శ్రీహరి గారి పేరు చెప్పారని అతనిచ్చినటువంటి వాంగ్మూలాన్ని ఆధారంగా చేసుకొని అరెస్ట్ చేశామని చెబుతున్నాడు పోలీసు వారు. పోలీసులు వచ్చిన సమయం ఉదయం 6:30-7 గంటల ప్రాంతం. పోలీసులు వచ్చిన విధానం అంతకుముందు రోజు అనగా రాత్రి 11 గంటలప్పటి నుండే శ్రీహరి గారి ఇంటి చుట్టూరా రెక్కి నిర్వహించారు. అక్కడున్న వాచ్మెన్తో వెళ్ళి సెల్ఫీ దిగారు, వాచ్మెన్తో మాట్లాడారు. మాట్లాడినప్పుడు అక్కడ అబద్ధం చెప్పారు. ఏదో ఒక కారు యాక్సిడెంట్ అయింది, ఆ కారు యాక్సిడెంట్లో మనుషులు చనిపోయారు, మీ అపార్ట్మెంట్స్లో ఉన్నారు కాబట్టి అందుకని వచ్చామని అబద్ధం చెప్పి, అంటే అరెస్ట్ అక్కడ ఆ సోషల్ మీడియా కార్యకర్త రాప్తాడ్ అసెంబ్లీకి సంబంధించినటువంటి వ్యక్తి, అతను పెట్టిన పోస్టును ఆధారంగా చేసుకొని ఆ అబ్బాయిని సాయంత్రం 4 గంటలప్పుడు అదుపులోకి తీసుకుని, ఎక్కడి నుంచండి, రాప్తాడ్ నుంచి కుప్పం తెచ్చారు. అంటే 5 మళ్ళీ తాడేపల్లి రావాలి, ఇది ఒక 10 గంటల జర్నీ. పోలీసు వారికి కావాల్సిన సమయం 15 గంటల సమయం. రాప్తాడ్లో వ్యక్తిని అరెస్ట్ చేసి కుప్పం తీసుకెళ్లి ఇంట్రాగేషన్ చేస్తే అతను చెప్పిన పేరు అని అంటున్నారు.
రోహింగ్యా శరణార్థుల బంగ్లాదేశ్ పౌరులతో వెళ్తున్న ఓ పడవ అండమాన్ సముద్రంలో మునిగిపోయింది. ఆ ఘోర ప్రమాదంలో చిన్నారులు సహా దాదాపు 250 మంది గల్లంతారు. వారి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదానికి సంబంధించి ఐక్యరాజ్య సమితి శరణార్థుల హై కమిషనర్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ సంయుక్త ప్రకటన విడుదల చేసింది. దక్షిణ బంగ్లాదేశ్ లోని టెక్నాఫ్ నుండి బయలుదేరి మలేషియాకు వెళ్తున్న ట్రాలర్ బలమైన గాలు, కెరటాల ఉధృతి, పరిమితికి మించిన జనంతో ప్రయాణించడం వంటి కారణాలతో మునిగిపోయినట్లు తెలుస్తుంది అని ఐక్యరాజ్య సమితి శరణార్థుల హై కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పడవ ఏప్రిల్ 4వ తేదీన బంగ్లాదేశ్ నుంచి బయలుదేరినట్టు తెలుస్తుంది. కాక్స్ బజార్లోని శరణార్థుల శిబిరంలో ఉన్న వీరు కనీస జీవన సదుపాయాల కోసం మలేషియాకు వలస వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకున్నట్లు ఐక్యరాజ్య సమితి అధికారులు తెలిపారు. ఈ రోహింగ్యాలు వాస్తవానికి మయన్మార్ కు చెందినవారు, కానీ 2017లో అక్కడ సైన్యం మారణ హోమం నుంచి తప్పించుకునేందుకు లక్షలాది రోహింగ్యాలు బంగ్లాదేశ్ కు తరలి వెళ్లారు. గోదావరికని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా ప్రమాదాల నివారణపై అరైవ్ అలైవ్ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులతో కలిసి చౌరస్తాలో మానవహారం చేపట్టారు. విద్యార్థులతో హెల్మెట్ ధరించి వాహనాలను నడపండి నానా, మీ ప్రాణాలను రక్షించండి అంటూ పోస్ట్ కార్డులు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ప్రియమైన నాన్నగారికి రోడ్డుపై చాలా ప్రమాదాలు అవుతాయి, నాన్న హెల్మెట్ ధరించు, మాకు తీసుకొని రా, నాకు ఇంకా అమ్మకు కూడా హెల్మెట్ తీసుకురా అని లేఖల ద్వారా విద్యార్థులు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి, ఎంవీఐ సంతోష్ రెడ్డి, ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు మాట్లాడారు. ఈ కార్యక్రమం ట్రాఫిక్ ఎస్ఐ హరిశేఖర్, వన్ టౌన్ ఎస్ఐలు రమేష్, అనుష తదితరులు పాల్గొన్నారు. ప్రగతి ప్రణాళిక ప్రోగ్రామ్ లో అరే కార్యక్రమం రవాణా శాఖ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ ట్రాఫిక్ సిబ్బందితో ఈరోజు గాంధీ చౌక్లో పిల్లలతో మానవహారం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలలోకి అవగాహన, అంటే రోడ్డు భద్రత నియమాలు ఎలా పాటించాలి, ఏం చేయాలి, మోటార్ సైకిల్ వాళ్ళు పక్కన కట్టించాలని, 4 వీలర్ కంపల్సరీ ఆటోలను అతిపెద్ద ప్యాసింజర్లతో పక్కన అటు ఇటు ప్యాసింజర్లను కూర్చోబెట్టకోకుండా ఇటువంటి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఈరోజు చిన్న కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు అరైవల్ అలైవ్ ప్రోగ్రామ్ లో భాగంగా మన గోదావరికని మెయిన్ చౌరస్తా గాంధీ చౌక్ లో పిల్లలతో ఒక అవగాహన కార్యక్రమం మానవహారం నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ప్రతి వాహనదారుడు కూడా ట్రాఫిక్ నియమాలు పాటించాలి, ఇతరులకు ఇబ్బంది కలగకుండా ప్రయాణం చేయాలి, ఎటువంటి ప్రమాదాలకు గురి కాకుండా సురక్షితంగా ఇంటికి చేరాలి. అది అవగాహన కలిగి ఉంటే మాత్రమే సాధ్యమవుతుంది అన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ప్రోగ్రాంను పోలీస్ శాఖ అదేవిధంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించడం జరిగింది. దీన్ని మన గోదావరిఖండ్ పట్టణ ప్రజలందరూ కూడా గమనించాలి. అవగాహన కల్పిస్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు దాన్ని పాటిస్తూ, ముఖ్యంగా 2 వీలర్ వాళ్ళైతే హెల్మెట్ తప్పకుండా ధరించాలి. 4 వీలర్ నడుపుతున్నప్పుడు ఖచ్చితంగా సీట్ బెల్ట్ ధరించడం, పక్కన కూర్చున్న వ్యక్తి కూడా సీట్ బెల్ట్ ధరించి నడపాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఆటో నడుపుతున్నప్పుడు ఖచ్చితంగా చాలా మంది ఈ డ్రైవర్ కు రైట్ సైడ్ కూర్చోబెట్టుకొని నడుపుతా ఉన్నారు. ఎట్టి పరిస్థితిలో ముందు డ్రైవర్ ఒక్కడే కూర్చోవాలి, ఎటువంటి ప్యాసింజర్స్ ను కూర్చోబెట్టుకోకుండా నడపాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ అవగాహన కల్పిస్తున్నాం. తర్వాత దీనిపైన ఖచ్చితంగా చట్ట ప్రకారం అవగాహన కల్పించిన తర్వాత ఎవరైనా రూల్స్ అతిక్రమించినట్టయితే వారిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాము. అందరికీ ధన్యవాదాలు. పోలీస్ మరియు ఎంబీఐ
అందరి తరఫున అవగాహన ఇది చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి తెలుసు ఇంప్లిమెంట్ లేకుండా యాక్సిడెంట్ చెప్తే యాక్సిడెంట్ అనేది నాకు చెప్పి రావు. కానీ ఇక్కడ లోకల్లో ఏంటంటే ఒకటి చాలా మంది ఏమంటారంటే లోకల్ మేము పోతున్నామంటారు, మనకి యాక్సిడెంట్ అనేది చెప్పి రాదు. దయచేసి ప్రతి ఒక్క వాహనదారుడు హెల్మెట్ ధరించి బయటికి రావాలి. అలాగే సీట్ బెల్ట్ పెట్టుకున్న తర్వాత కీ ఆన్ చేయాలి. పిల్లలకి ఇప్పుడు సమ్మర్ కాబట్టి పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో బండి ఇవ్వకూడదు. సెల్ ఫోన్స్ నడుపుతున్నారు చాలా మంది. సో మేము ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా ఒకటే ఉద్దేశం, దాని మెయిన్ ఉద్దేశం ఏంటంటే మీరు సురక్షితంగా ఇంటి నుండి బయటకి ఎలా వస్తారో అంత సురక్షితంగా బయటకి చేరుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వము, పొలిటికల్, పోలీసు ప్రతి ఒక్క శాఖ వాళ్ళు చేస్తున్నారు. బట్ అది ఒకటి గమనించి మీరు ఇంట్లో బయటకు వెళ్ళినప్పుడు కంపల్సరీ హెల్మెట్ ధరించే బయటికి రావాలి. మేము ఇక్కడ హెల్మెట్ లేని బండ్లను ప్రతి ఒక్క దాన్ని ఆపుతున్నాము, ఫైన్ ఇంపోజ్ చేయడం లేదు. ఇంటికి వెళ్ళి హెల్మెట్ తెచ్చుకున్న తర్వాతనే కంపల్సరీ ఇస్తాము. ఈ రోజు నుండి గోదావరి కానీ కావచ్చు, ఎక్కడి నుండి ఎవరైనా వచ్చినా కూడా కంపల్సరీ హెల్మెట్ లేని బండికి ఇవ్వద్దని కోరుతున్నాము. మనకు డిస్టెన్స్తో కాదు, మీ రక్షణ మాకు ముఖ్యము. అలాగే మీ ఫ్యామిలీ గురించి మీరు ఆలోచించి ఎట్టి పరిస్థితుల్లో అయినా కూడా కీ ఆన్ చేసే ముందు హెల్మెట్ ధరించి కీ ఆన్ చేసుకుని ఇంట్లో నుంచి సేఫ్గా రావాలి. అలాగే ఇంటికి సేఫ్గా పోవాలని కోరుతున్నాం. అన్నమయ్య జిల్లా పీలేరు మండలం ముడుపుల వేముల గ్రామం కుమ్మరపల్లిలో బగ్గుమన్న భూతగాదాలు 5 ఎకరాల బొప్పాయి తోటకు రాత్రికి రాత్రే గడ్డి మందు పీచికారీ చేసి పంట నష్టానికి పాల్పడిన దుండగులు 10 లక్షల నష్టం వాటిల్లిందని బాధితుల ఆరోపణ. పక్కనున్న భూమి రైతు ద్వారా రకరకాలుగా బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు. అప్పచేసి పంట పెట్టామని ఆరోపించిన దంపతులు శ్రీనివాసులు అమరావతి పంట నష్టానికి పాల్పడిన వాటిపై కఠినమైన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని పీలేరు పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు. డోకరాలోనే 5 లక్షలు ఎత్తుకున్నా సార్. నేను ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర అప్పులు చేసి పంట మొత్తము పెడితే ఈ పొద్దుడు దినము మంగళవారం 7వ తారీఖు మొత్తం 8వ తేదీ మోటార్ గాలి చేసినారు. మోటార్ గాలి చేసినా మళ్ళీ వెనకంటే రెడీ ముఖానికి దొరికిపోయి రెడీ చేయించుకొచ్చుకొని తగిలిచ్చినాము. మళ్ళా గాలి చేసినారు. మళ్ళీ అది పనికిరాదంటే చింతామణికి పోయి 50,000 పెట్టి మోటార్ తెచ్చుకున్నాం సార్. మేము మోటార్ తెచ్చి వేసి ఆదివారం రెడీ చేసి సాయంత్రం 8 వరకు ఈడే ఉంటే చెట్లు అంతా బాగున్నాయి. ఇంటికి పోయినాము. సోమవారం కోట మారుతుందంటే బొప్పాయి చెట్ల కాడికి పొద్దున్నే 8కి వచ్చినాము. వస్తే చెట్లు అప్పుడే కాలిపోయినాయి. ఏమి అయిపోయింది, మా ఇంటి ఆయనకు షుగరు బీపీ ఉంది, చూస్తానే కింద పడిపోయాడు. అప్పుడు మాత్రలు వేసి వాళ్ళకి వీళ్ళకు ఫోన్లు చేసి చూస్తే మందులు కొట్టేసినారు. మాకు ఎవరు ఏమి అని చెప్పి టెన్షన్లో పడిపోయి ఇబ్బందులు పడిపోయినాము. మాకు పీలేరు మండలము ముడిపిలగామూరు గ్రామము. ముడిపిలగామూరు గ్రామంలో మాది భూమి ఉండే 6 ఎకరాలు. నేను బొప్పాయి చెట్లు వేసుకున్నాను. పక్క భూములకు మాకు తగరాదు ఉండాది. మేము ఖర్చు పెట్టుకొని మొన్నటి బోర్ గాలి చేసినారు. మళ్ళీ వచ్చి మళ్ళీ రెడీ చేసుకొని మళ్ళీ వేసుకున్నాము. తగరాదులు మటుకు 2-3 ఏళ్ళుగా ఉన్నాయి. బొప్పాయి చెట్లకు 10 లక్షలు ఖర్చు పెట్టినాను. నైట్లో వచ్చి గడ్డి మందు స్ప్రే చేసి ఇది చేసినారు. అంతకుముందు 3 రోజుల ముందే నువ్వు పంట ఎత్తపోలేవు, ఏం ఎత్తపోలేవు అని ద్వారకనాథ్ అనేవాడు మమ్మల్ని బెదిరిస్తున్నాడు. రోజు కొట్టడము, తిట్టడము వచ్చేది. అవన్నీ రికార్డింగ్ ఉన్నాయి, వాయిస్ ప్రూఫ్లు ఉన్నాయి. అవన్నీ 2-3 సార్లు కంప్లీట్ ఇచ్చినాము. ఎవరు పట్టించుకోలేదు. దయచేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. రామగుండం మండలం మల్యాలపల్లి విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలో విద్యుత్ ఆర్టిజన్స్ కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మెకు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వేల హరీష్ రెడ్డి పాల్గొని మద్దతు పలికారు. బీఆర్ఎస్ పార్టీ తరపున సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఆర్టిజన్స్ కు ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టిజన్ కార్మికులు చిన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గతంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో వీరి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. ప్రభుత్వం 2.5 ఏళ్ల నుంచి సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మరియు విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి ఎండి జాహిద్ పాషా, బురుగు వంశీకృష్ణ, అల్లి గణేష్, నడిపెల్లి సాయి, నూతి రాజ్ కుమార్ తో పాటు జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులతో పాటు ఆర్టిజన్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఎవరైతే విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నారో డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి గారు కూడా వారు చేసినటువంటి పాదయాత్రలో భాగంగా వీళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తాం, ఫుల్ టైం ఎంప్లాయీస్గా తీసుకుంటామని చెప్పేసి హామీనిచ్చి 2.5 ఏళ్ళు కావస్తుంది. ఇప్పటికి కూడా ఈ ప్రధానమైనటువంటి ఒకే ఒక హామీ నెరవేర్చకపోవడానికి గల కారణం ఏందో మరి వీళ్ళకి చెప్పకుండా న్యాయబద్ధంగా వీళ్ళు చేస్తున్నటువంటి సమ్మెని అన్యాయంగా అణిచివేయాలన్న ఒక ధోరణితో వీళ్ళకి వాట్సాప్ మెసేజెస్ పెట్టి బెదిరించడము, మీ ఉద్యోగాలు పోతాయి, మీ ప్లేస్లో కొత్త వాళ్ళని తీసుకుంటాము, మీకు హెల్త్ బెనిఫిట్స్ లేకుండా డిపెండెంట్స్ మెడికల్ బెనిఫిట్స్ లేకుండా చేస్తాము అని రకరకాల బెదిరింపులకు గురి చేస్తూ వీళ్ళని టార్చర్ పెడుతున్నటువంటి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. వీళ్ళని మా నాయకులు అగ్రనాయకులు హరీష్ రావు గారు సిద్దిపేటలో వీళ్ళ శిబిరాన్ని సందర్శించి ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రానున్న రోజుల్లో కేసీఆర్ గారు వీళ్ళు చేయకపోతే ఖచ్చితంగా వీళ్ళ మెడల్ వంచే ప్రయత్నం ఏం చేస్తాం. కానీ వీళ్ళు దున్నపోతు మీద వాన కురిసినట్టు వీళ్ళలో చెల్లడం లేదు కాబట్టి రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఒక కార్యాచరణ తీసుకొని ప్రతి ఒక్క నియోజకవర్గంలో వీళ్ళు ఇప్పుడు ఎందరైతే మిగిలినరో వీళ్ళు 19,500 ఎంప్లాయీస్ మిగిలినరు. 4,000 ఎంప్లాయీస్లో కొందరు రిటైర్ అయినరు, మరికొందరు స్వచ్ఛందంగా ఈ జాబ్ వదులుకున్నారు, వాళ్ళతో అవ్వట్లేదని. దాదాపు సోదరులు ఇందాక చెప్పినట్టు 90% మంది మరి దీంట్లో ప్రమాదవశాత్తు అకాల మరణం చెందింది. అంటే వీళ్ళ జాబు ఎంత డేంజరస్ కండిషన్స్ మధ్యలో వీళ్ళు మరి విధులు నిర్వహిస్తున్నారో ఇలా ప్రభుత్వానికి తెలియంది కాదు. తెలిసి కూడా అహంకారంతో పొగరుతో అసలు ఆర్టిజన్ ఎంప్లాయీస్ అంటే ఎవరి రాష్ట్రంలో అని ఏకంగా విద్యుత్ శాఖ మంత్రి అనడం అనేది ఇంతకంటే దౌర్భాగ్యం, దుర్మార్గం ఇంకో విషయం ఉండదు. వీళ్ళందరూ కావాల్సిన ఒక్కటే ఒక కోరిక కోరుతున్నారు. మేజర్ ఏపీఎస్సీబీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిక్ బోర్డ్ రూల్స్ ప్రకారము వీళ్ళని కూడా రెగ్యులరైజ్ చేసుకొని ఒకే సంస్థలో రకరకాల రూల్స్ పెట్టకుండా మరి వీళ్ళని కూడా ఫుల్ టైం ఎంప్లాయీస్ లాగా ట్రీట్ చేస్తూ వాళ్ళకి ఇస్తున్నటువంటి బెనిఫిట్స్ కూడా వీళ్ళకి కూడా అందించేలాగా చేయాలని చెప్పేసి కోరుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు శ్రీ ఆలేటి మహేశ్వర్ రెడ్డి మీడియాను ఉద్దేశించి ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న కార్పొరేటర్లు. వైఎస్ఆర్సీపీ స్టేట్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ప్రెస్ మీట్. అండమాన్ సముద్రంలో పడవ మునిగి 250 మంది గల్లంతు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.